హాయ్ హలో నమస్తే. ఇది G+2 బిల్డింగ్ అండి. కరీంనగర్లోని విద్యానగర్లో ఉంటుంది. సంతోష్ మాత టెంపుల్ దగ్గర ఉంటుందండి దీని లొకేషన్. సౌత్ ఫేసింగ్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న బిల్డింగ్ అండి. ఇది 154 గజాలలో నిర్మించిన బిల్డింగ్ ఇది సౌత్ ఫేస్ అయినప్పటికీ ఈస్ట్ ఎంట్రన్స్ ఉంటుందండి. మెయిన్ దర్వాజా ఈస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ అండి, మిల్లర్ కట్టింది కాదు. ఓనరు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. కింద గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది, అందులోనే ఓనర్ ఉంటున్నారు. పైన ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఆ పైన పెంట్ హౌస్ ఉంటుంది. G+2 చూడండి, ఇది పెద్ద హాల్ అండి. ఓనర్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి ఇది విశాలంగా ఉండడం కొరకు అతను సింగిల్ బెడ్రూమే నిర్మించుకోవడం జరిగిందండి. డబుల్ బెడ్రూమ్ చేసుకునే ఆప్షన్ ఉన్నప్పటికీ కూడా అతను రూమ్స్ అండ్ హాల్ పెద్దగా ఉండాలనే కాన్సెప్ట్లో సింగిల్ బెడ్రూమే తీసుకోవడం జరిగింది. సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్, కింద సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్, పైన కూడా సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుందండి. 1 BHK ఆ పైన పెంట్ హౌస్ కూడా 1 BHK ఉంటుందండి. మొత్తం 3 ఫ్లోర్లు ఉంటాయి. కన్స్ట్రక్షన్ చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కట్టుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని అమ్మకానికి పెట్టారండి. మంచి మెటీరియల్ యూజ్ చేసి చూడండి ఎంత హాల్ విశాలంగా ఉందో. ఇది బయట కామన్ బాత్రూమ్ ఇచ్చారు, గెస్ట్లు వస్తే వాడుకోవడానికి. ఇది 3 ఫీట్ల సంది అండి. ఇది పైన మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ కూడా అదే విధంగా ఉంటుంది. అది కన్స్ట్రక్షన్లో ఉందండి, కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇది కూడా స్టీల్ రైలింగ్ చూడండి, ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి స్టీల్ రైలింగ్ ఇస్తారు. ఇంకా టోటల్ వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఇలాగే కాకుండా కంప్లీట్ చేసి పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాతనే హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. చూడండి, ఇక్కడ కూడా విశాలంగానే ఉంటుంది. బయట బాల్కనీ, ఇది కిచెన్, ఓపెన్ కిచెన్. మళ్ళీ సేమ్ అండి, పైన కూడా బెడ్రూమ్స్ విశాలంగా ఉన్నాయి. ఓన్లీ సింగిల్ బెడ్రూమే కాబట్టి విశాలంగా బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హాల్ కూడా చూడండి ఎంత పెద్దగా ఇచ్చారు. ఇది కూడా కిందిలాగానే ఇవ్వడం జరిగిందండి. ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది, కొంచెం వుడ్ వర్క్ అండ్ ప్లంబరింగ్ ఉందండి. అది అయిపోతే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా బయట కామన్ బాత్రూమ్ ఇచ్చారు, ఇక్కడ సింక్ ఇస్తారు. ఇది మెయిన్ దర్వాజా అండి, ఈస్ట్కి వస్తుంది. అదేవిధంగా సెకండ్ ఫ్లోర్లో కూడా 1 BHK ఉంటుందండి, సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్. అది పెంట్ హౌస్ లాగా ఇవ్వడం జరిగింది. మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. చూడండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఓనర్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. బిల్డర్ అయితే ఐరన్ రైలింగ్ ఇస్తారండి, ఓనర్ కాబట్టి స్టీల్ రైలింగ్ ఇచ్చారు. ఇది పైన పెంట్ హౌస్ అండి, ఓపెన్ కిచెన్. ఇది బెడ్రూమ్ కూడా విశాలంగా వస్తుంది. పైన కూడా ఇది హాలు. ఇక్కడ హాలు కింద వాటితో పోల్చుకుంటే కొంచెం చిన్నగా వస్తుంది, ఎందుకంటే పెంట్ హౌస్ కాబట్టి బయట ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది పెంట్ హౌస్ సంబంధించిన స్టెప్స్ అండి. ఎక్సలెంట్ లొకేషన్లో ఉంటుంది. దీని ఓనర్ రేట్ వచ్చేసి
98 లాక్ చెప్తున్నారండి. టోటల్ వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. 98 లక్షలు. కొంచెం నెగోషియేషన్ కూడా ఉంటుంది. ఇంట్రెస్టెడ్ బయ్యర్స్ ఉన్నట్లయితే నన్ను వెంటనే సంప్రదించగలరు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న బిల్డింగ్ అండి ఇది.